కొటేషన్ వచ్చిందని విహారి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. భుజంగం మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ కొటేషన్ కనుక నీకు వచ్చిందంటే మీ అమ్మకి కర్మకాండ చేయడానికి రెడీగా ఉంది అని భుజంగం చెప్పిన మాటలను గుర్తు చేసుకుని విహారి చాలా టెన్షన్ పడుతూ స్పీడ్ గా కార్ తీసి వెళ్తూ ఉంటే అప్పుడే లక్ష్మి కార్ కి అడ్డుగా వచ్చి నిలబడుతుంది. నువ్వు కప్పుకో లక్ష్మి, నేను వెళ్లాల్సిందే అని విహారి అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి విహారి గారు, నేను మీతో మాట్లాడాలి అని లక్ష్మి చెప్తుంది. ఇంకా విహారి కార్ దిగుతాడు. లేదు లక్ష్మి, నేను తొందరగా వెళ్ళాలి అని విహారి అంటూ ఉంటే ఏమైంది విహారి గారు, కొటేషన్ ఎందుకు వేరే కంపెనీకి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే అవును లక్ష్మి, నేను కొటేషన్ చేంజ్ చేశాను, మనకు రాకుండా చేశాను, భుజంగం ఇలా ఫోన్ చేసి నన్ను బెదిరించాడు. ఇప్పుడు అమ్మని రక్షించుకోవాలి, అమ్మకి ఏమైనా అవుతుందేమో నాకు చాలా భయంగా ఉంది అని లక్ష్మి విహారి చెప్తూ ఉంటే లక్ష్మి కూడా టెన్షన్ పడుతుంది. కదండి విహారి గారు, మనం తొందరగా ఇంటికి వెళ్దామని కారు ఎక్కుతూ ఉంటుంది. మరోవైపు భుజంగం నేనంతా చెప్పిన తర్వాత కూడా విహారి మళ్ళీ కొటేషన్ తనకే వచ్చేలా చేసుకున్నాడు, అతని సంగతి చూడాలి అని ఒక స్వామీజీలా వేషం వేసుకుని విహారి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి శంఖం ఊదుతూ ఉంటాడు. యమున హాల్లో నిలబడి వింటూ ఉంటుంది. మరి ఇప్పుడు భుజంగం వారి నుండి యమునని విహారీ లక్ష్మి కాపాడుతారా, ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.